ఒక చిన్న టిప్ అండి మీకోసము. నేను లోడింగ్ పద్ధతిలోనైతే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నా. హ్యాండ్స్కి పైపింగ్ లోడింగ్ పద్ధతిలోనే వేసిన, నెక్ ప్రాపర్టీకి కూడా లోడింగ్ పద్ధతిలోనే వేయమన్నారు. తను కూడా స్టిచ్చింగ్ చేసే అమ్మాయినే. కాకపోతే మాత్రం ఇక్కడ డోరీస్ ఎలా పెట్టిందో చూడండి. అంటే తనకు తెలుసో తెలియదో కానీ నాకన్నా ఎక్స్పీరియన్స్ ఎక్కువనే ఉంది. అంటే అందరికీ తెలిసి ఉండదు కదా, బిగినర్స్కైనా ఎవరికైనా ఈ టిప్ అయితే యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ డోరీ అయితే పెట్టింది. ఈ ఖర్చు అనేది బయటకు కనిపించేటట్టు ఉంది చూడండి. ఈ ఖర్చు కూడా కనిపించకుండా, డోరీ ఖర్చు అనేది బయటకు కనిపించకుండా నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి. ఇప్పుడు పైపింగ్ రెడీ చేసుకున్నా, దీనికి అటాచ్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే మనము మెయిన్ పార్ట్ పైన మన లైనింగ్ పార్ట్ అయితే పెట్టుకున్నామో అక్కడ నుంచి లోపల నుంచి రెండింటి మధ్యలో నుంచి డోరీ అనేది బయటకు కొంచెం జస్ట్ బయటకు కనిపించేటట్టు పెట్టుకోవాలి. ఈ లెంత్ మీ ఇష్టం అండి. అంటే హైటు కిందికి ఎంతవరకు ఉంచుకుంటారో అంతవరకు పెట్టుకోండి. నేనైతే 3.5 ఇంచులు ఖర్చు తీసేయంగా 3.5 ఇంచుల దగ్గరనైతే మార్క్ చేసుకున్నాను. ఈ ఖర్చుక దగ్గర వచ్చేటట్టు 2 డోరీస్ అయితే మాత్రం ఇలా స్టిచ్ చేయండి. ఖర్చు అస్సలు కనిపించదండి. నీట్ ఫినిషింగ్తోనైతే మనం డోరీ బ్లౌజ్ ఎంత నీట్గా ఫినిషింగ్ చేస్తామో డోరీ కూడా ఖర్చు అనేది బయటకు కనిపించకుండా స్టిచ్చింగ్ చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుందండి, నీట్గా కనిపిస్తుంది. ఈ టిప్పు యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నాను. చూపిస్తా చూడండి. నేను ఇప్పుడు లోడింగ్ పద్ధతిలోనైతే డోరీ అయితే స్టిచ్ చేసిన కదా, ఎక్కడ సైడ్ చూసినా కానీ ఖర్చు అనేది అస్సలు కనిపించదు. ఖర్చు కనిపిస్తే అంత బాగుండదండి లుక్. మనం ఎంత ఫినిషింగ్ ఇచ్చినా కానీ లోపలికి ఖర్చు అనేది కనిపిస్తే ఏది కానీ పైపింగ్ చేసినా నార్మల్ కుట్టినా కానీ ఖర్చు అనేది లోపలికి పోయేటట్టు ఇలా చూడండి. ఖర్చు ఇక్కడ మధ్యలో వెళ్ళిపోయింది. ఇట్లా ఈ బ్లౌజ్కి మీరే డిఫరెంట్ చూడండి. ఏది బాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇట్లా బాగుందా నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి టిప్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.